మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే నా జీవితం శృతిమెత్తంగా సాఫీగా సాగిపోవాలనుకుంటాం. కానీ ఒక మాట మీకు చెప్పనా, అప్పుడు జీవితం మనకు అర్థం కాదు. జీవితం అర్థం అవ్వాలంటే ఒక భక్తుడు అన్నాడు, తీపి తెలియాలంటే చేదు కూడా తెలిసి ఉండాలన్నాడు. ఒక కవి ఇలా చెప్తున్నాడు, జీవితం అనేది తీపి చేదుల సమ్మేళనం, రెండూ కలిసి నీ జీవితంలో కొనసాగుతాయి. తీపి వచ్చినప్పుడు సంతోషించు, చేదు వచ్చినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచు, జీవితం సాగిపోద్ది. ఇంతకు మించి ఏమీ లేదు మన జీవితంలో అన్నాడు. అప్పుడు నువ్వు కంగారు పడక నువ్వు ధైర్యంగా ఉంటావని ప్రభు చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కానీ మనం ఏం చేస్తామో చెప్పనా, సంతోషం వచ్చినప్పుడు ఒక విధంగా ఉండి, బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు, కడగండ్లు, నిరాశ, నిస్పృహ, చింత, విచారం ఇవన్నీ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇక వెంటనే అంతా అయిపోయింది, ఇంక నా జీవితంలో అంతా కోల్పోయాను, ఇక బ్రతకాలన్న ఆశలు కూడా నాకు లేవని చేదు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎంతో నిరాశలోనికి వెళ్ళిపోతున్నావు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జీవితంలో రెండు కలిసి ప్రయాణం చేస్తాయి, కానీ కంగారు పడకూడదు. ఓర్పు నేర్పుగా మనం ఆలోచిస్తే చెరసాల అనుభవం రేపు నీకు దీవెనకరంగా మారబోతుంది.